ఛార్జీల భారం ప్రజలపై మోపారంటూ ఆందోళన చేసే అర్హత వైకాపాకు లేదని శ్రీకాకుళం శాసనసభ్యులు గుణశంకర్ ధ్వజమెత్తారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో విద్యుత్ కొనుగోలు పేరుతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలా చేసి ప్రజలను మోసం చేశారన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలోని తన కార్యాలయంలో విలేకరులతో శనివారం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి నేటి వరకు కరెంటు కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. వైకాపా పాలనలో అధిక రేటుకు విద్యుత్ను కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడిన అవినీతి పరులంతా రాష్ట్ర ఖజానాకు చేసిన నష్టాన్ని పూడ్చేందుకు తమ ప్రభుత్వం శ్రమిస్తుందన్నారు. తక్కువ ధరకే దొరికే విద్యుత్తును ఎక్కువ ధరకు కొనుగోలు చేసి పెను భారాన్ని వైకాపా ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థలపై మోపారన్నారు. అన్ని వ్యవస్థలోని అవినీతి కేంద్ర బిందువుగా చేసుకుని 5 ఏళ్ల పాటు ప్రజాధనాన్ని లూటీ చేసిన వైకాపా నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని గుండుశంకర్ ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల వ్యవహారంపై దమ్ముంటే వైకాపా శ్రేణులు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అన్ని వ్యవస్థల పనితీరు మెరుగుపరుస్తూ సమిష్టిగా ముందుకు సాగుతున్నామన్నారు. ఉనికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడపాదడపాల ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారని గుండుశంకర్ ఎద్దేవా చేశారు. ప్రజా విశ్వాసంతో పాటు పార్టీ శ్రేణుల నమ్మకాన్ని కూడా వైకాపా కోల్పోయిందని ఆయన విమర్శించారు. తమ పాలనలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ సేర రమణయ్య, టీడీపీ నాయకులు చిట్టి మోహన్, పాండ్రంకి శంకర్, ఎండు చిన్నారావు, పంచిరెడ్డి అప్పలనాయుడు తదితరులున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎక్స్ట్రా ఇచ్చి కొనింది, అంత అవసరం ఎందుకు? పక్క రాష్ట్రంలో ఉన్న రాజస్థాన్ మనకి 2.25 పైసలకు కొంటే 2.75 పైసలకి మీరు ఎందుకు కొన్నారు? దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టి అప్పుల పాలు చేసింది ఈ జగన్ రెడ్డి. ఇంకా సిగ్గు ఒగ్గు లేకుండా రోడ్లెక్కి ఎలక్ట్రికల్ బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ మనం పెంచాము చెప్పండి? ఎక్కడ ఒక్క యూనిట్కి పైసా పెంచలేదు. మొత్తం ఈ 1,29,500 కోట్లు నువ్వే ఛార్జీలు పెంచి నువ్వే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కాదా అని నేను అడుగుతున్నాను. ఇది ఎంత మోసపూరితం అంటే, జగన్ అవినీతి అసమర్థత వల్ల జరిగిన నష్టం ఏంటంటే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు. అలాగే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 49,596 కోట్లు. వీటీపీఎస్, కృష్ణపట్నము థర్మల్ ప్లాంట్ల ఏర్పాట్ల జాప్యం వల్ల 12,808 కోట్లు. అలాగే పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జాప్యం జరిగింది, 4,737 కోట్లు. రివర్స్ స్టాండర్లు అని పెట్టి నీ నెత్తిన కొట్టుకొని మొత్తం సర్వనాశనం చేశావు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుపై నష్టం 2,691 కోట్లు. ఏడాదికి 7,000 మెగావాట్లు సోలార్ పవర్ సెకీకి నష్టం జరిగింది. 50 పైసలు ఎక్కువ ఇచ్చి 3,850 కోట్లు దోచారు, దానికి నష్టం. అప్పులపై వడ్డీ భారం 10,892 కోట్లు. అలాగే ఏపీ డిస్కంలు, ఏపీపీడీపీఎల్ నిర్వాహకుల వైఫల్యంతో నష్టం 9,618 కోట్లు. ఇంకా జెన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల 3,135 కోట్లు. మొత్తం కలిపితే 1,29,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి శ్వేతపత్రం కూడా మేము మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేయడం జరిగింది. 22 మిలియన్ యూనిట్ల లోటుతో 2014లో చంద్రబాబు పాలన ప్రారంభమయ్యి 2019లో టీడీపీ ప్రభుత్వం మిగులు విద్యుత్తుని జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది. 24 అవర్స్ పవర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నిజం కాదా? మీరే చెప్పండి. అంతకుముందు పూర్తిగా ఎక్కడ పవరు ఎప్పటికప్పుడే కట్, ఎప్పుడు ఇష్టపడితే అప్పుడు కట్ చేసేవాళ్ళు, ఎప్పుడు చేసేవాళ్ళో తెలియని పరిస్థితి. 2014 తర్వాత అప్పటి ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అపారమైన అనుభవంతో మిగులు విద్యుత్ 22.5 మిలియన్ యూనిట్ల లోటు నుండి మళ్ళీ మనం మిగులు విద్యుత్తుకి 2019కి ఈ ప్రభుత్వంకి అప్పచెప్పాం గత జగన్ రెడ్డికి. అవునా కాదా? మీరే చెప్పండి. మిగులు విద్యుత్ పాలన ప్రారంభించి ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ వనరులు ఉన్న రాష్ట్రంలో నేడు ప్రధాన కారణం ముమ్మాటికి జగన్ రెడ్డి అవినీతి. అది కక్ష సాధింపు విధానం. అప్పుడు ఉన్న డిస్కమ్స్లన్నీ రద్దు చేయడం,
అవి ఎందుకు రద్దు చేశారు, మళ్ళీ 50 పైసలు ఇచ్చి ఎందుకు మీరు కొన్నారని ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు అడుగుతున్నాం. 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్లు భారం మోపింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే జగన్ రెడ్డి పాలనలో మైలవరం సోలార్ ప్లాంట్పై దాడి చేసి దోషం చేశారు. చట్టవిరుద్ధంగా పిఏసీలను రద్దు చేయడం వల్ల 7,000 మెగావాట్ల తక్కువ రేటుకు వచ్చే విద్యుత్ ఉత్పత్తి కోల్పోవడం మనకు జరిగింది. అప్పుడు 2014-19లో అప్పటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తే ఈయన రివర్స్ టెండరింగ్ పాలన వల్ల మళ్ళీ కక్ష సాధింపు జరిగితే అవన్నీ రద్దు చేయడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ అలా అది రద్దు చేయడమే కాకుండా మళ్ళీ వారికి ప్రోత్సహించి ఉండి వాళ్ళని కానీ ఆవేళ ప్రోత్సహించి ఉండుంటే వారి అనుభవంతో మరో 10,000 మెగావాట్ల ప్లాంట్లు ఈ పాటికే ఉత్పత్తిలోకి వచ్చి ఉండేవి ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రంలో. దీనివల్ల రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా మిగులు విద్యుత్ రాష్ట్రంలో ఈ రోజుకి ఉండేది. ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని లాభపడడం కూడా మనం ఈ రాష్ట్రం లాభపడే అవకాశం ఉండేది. పోలవరం జల విద్యుత్ కేంద్రం 2021కే పూర్తి చేయకపోవడం వల్ల 4,737 కోట్ల నష్టం వచ్చింది. అది రివర్స్ టెండర్ పాలన చేసినందువల్ల మొత్తం అక్కడ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. మొత్తం ఈరోజు అన్నీ మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి కేంద్ర ప్రభుత్వం సాయంతో 12,500 కోట్లు రప్పించి మళ్ళీ దానికి రీటెండర్లు వేసి రివర్స్ టెండర్ పాలన రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని వర్కులు యుద్ధ ప్రాతిపదికన మేము మొదలు పెట్టడం జరిగింది. జెన్కో విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయిరెడ్డి సరఫరా చేసిన నాసిరకం బొగ్గు కారణం. నాణ్యమైన బొగ్గు తగినంత నిల్వ పెట్టుకొని టెండర్లు వేసి రివర్స్ టెండర్ పాలన రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని వర్కులు యుద్ధ ప్రాతిపదికన మేము మొదలు పెట్టడం జరిగింది. జెన్కో విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయిరెడ్డి సరఫరా చేసిన నాసిరకం బొగ్గు కారణం. నాణ్యమైన బొగ్గు తగినంత నిల్వ పెట్టుకోనందున విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. విద్యుత్ సంస్థలపై 49,000 కోట్లకు పైగా అప్పు చేసిన ఒక కొత్త విద్యుత్ ప్లాంట్ ఒక్కటి కూడా నిర్మించలేదు. ఎక్కడ నిర్మిస్తే మీరు చెప్పండి సమాధానం. నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కృష్ణపట్నం వీటీపీఎస్లను సకాలంలో మీరు ప్రారంభించడం చేయలేదు. దీని కారణంగా చూపి విద్యుత్ కొరతను కావాలని సృష్టించి కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్లో ఉన్నదానికంటే ఏదైతే వాళ్ళు నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు చేసినందువల్ల 2,700 కోట్లు అక్కడ మనకు నష్టం వాటిల్లింది. ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు లాంటి విద్యుత్ పరికరాలను కమిషన్ల కోసం అధిక రేట్లకు కొనుగోలు చేయడం వల్ల కూడా 1,000 కోట్ల నష్టం వచ్చింది. అలాగే కూకట్పల్లిలో హిందూజాలకు చెందిన 16 ఎకరాలు జగన్ బినామీ కొట్టేసి అందుకు బదులుగా విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా ఈఆర్సీ వద్దన్నా 1,400 కోట్లు హిందూజాకు దారాదత్తం చేశారు. మేము చెప్తున్నవన్నీ నిజమా కాదా? లేదు అంటే మీరు రండి, మాట్లాడదాం, చర్చకు మేము సిద్ధం. మా దగ్గర అన్ని ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు అధిక వడ్డీ రేట్లకి 10,892 కోట్లు నష్టం వచ్చింది అధిక వడ్డీ రేట్ల వల్ల. సెకీ ఒప్పందంలో జగన్కు 1,750 కోట్ల లంచాలు పుచ్చుకున్నారని అమెరికా కోర్టులో కేసు నమోదయ్యింది. అది కూడా అందరికీ తెలిసిందే. ఇక సెకీ ఒప్పందం వల్ల విద్యుత్ సంస్థలకు ఏడాదికి 3,850 కోట్లు, మొత్తం 30 ఏళ్లకు 1,00,000 కోట్లు వినియోగదారులపై భారాలు మోపారు. అనవసరంగా పక్క రాష్ట్రం ఉన్న ఇది రాజస్థాన్ 2.25 పైసలకు కొంటే అదే దీని దగ్గర నువ్వు 2.75 పైసలకు కొనడం ఏంటి? 50 పైసలు ఎందుకు? మొదట అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒప్పందాలను ఎందుకు రద్దు చేశావు? ఎందుకు నీకు అంత కక్ష? అది సైకోతనం కాకపోతే అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇలాగే జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచి ఆయనే ధర్నాలు చేయడం ప్రజలను మోసగించడమే. నేడు రాష్ట్రంలో 20,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు చంద్రబాబు పాలనలో నిర్మించినవే. ఇందువల్లనే రైతులకు ఉచిత విద్యుత్ ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం. అది కూడా 9 అవర్స్ ఇస్తున్నాం. గతంలో 9 అవర్స్ ఎప్పుడూ కంటిన్యూస్గా ఇవ్వని పరిస్థితి. అలాగే ఎస్సీ ఎస్టీ కొన్ని బీసీ కుల వృత్తిదారులకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం. పక్కా ఇస్తున్నాం కూడా ఆల్రెడీ. ఆక్వా రైతులకు 1.50 పైసలకి యూనిట్ విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం. అదే కాకుండా పిఎం సూర్యఘర్ పేరుతో ఏదో ఉందో దాన్ని ఈ పెద్ద ఎత్తున మేము గ్రామాల్లో ఇప్పుడు ప్రవేశపెట్టి ఇంకా ఈ విద్యుత్ వినియోగంపై కొంచెం నార్మల్ విద్యుత్ వినియోగంపై తగ్గితే, సహజ వనరుల వాడకం తగ్గితే మనం ప్రకృతికి కూడా సేవ్ చేయగలుగుతాం.
తర్వాత సబ్సిడీ భారం ప్రభుత్వం పైన కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో సూర్య గారిని ప్రమోట్ చేశాం. నువ్వు ఒక్క దగ్గర కూడా సోలార్ పార్కులు కానీ లేకపోతే వాటిని కానీ ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు. ఒక విజన్ లేదు, ఒక నిజం నీ జీవితంలో లేదు. అన్ని తప్పుడు దారులు, విధ్వంసం, అరాచకం తప్పితే గత 5 సంవత్సరాలుగా మీరు చేసిన శూన్యం. ఉల్టా ఇప్పుడు తప్పుదావ పెట్టి ప్రజల్ని మబ్బు పెట్టడం తప్పితే ఇది ఒక్క పైసా కూడా, ఒక్క యూనిట్ పైన కూడా ప్రజలపై భారం మనం మోపలేదు, యూనిట్ రేటు పెంచలేదు. ఇది గతం వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఈ సహజ వనరుల మీద వచ్చిన మార్కెటింగ్ రేటు అది ఇప్పుడు వాల్యుయేషన్కి వచ్చి ఇప్పుడు ఆ రేటు అడ్జస్ట్మెంటు వినియోగదారులకు చేయడం జరిగింది. అది కూడా అంత రావడానికి కారణం ఏంటంటే నువ్వు 50 పైసలు పక్కా రాష్ట్రాల కంటే నువ్వు ఎక్కువ పెట్టి కొన్నందువల్ల 1,29,000 కోట్లు అప్పు భారం ఇప్పుడు రాష్ట్రంపై పడింది. దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ అది కూడా జనవరి 2026 కల్లా దీన్ని క్లియర్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఈ అదనపు అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇది ఒక్కటి గమనించాలి. మీకు ఎలక్ట్రికల్ బిల్లులో క్లియర్గా మీకు అంతా ఇచ్చాం. మొదటి బిల్లులో ఎన్ని యూనిట్లకు మీకు అమౌంట్ పడిందో అదే రేటు మీకు ఇప్పుడు ఉంటుంది. దానిపైన అదనంగా ఒక పైసా కూడా పెంచలేదు. ఏదైతే ఈ అడ్జస్ట్మెంటు ఈ అదనపు రేటు కొన్నందువల్ల దాన్నే అడ్జస్ట్ చేస్తాను. ఇది కూడా ఒక 1 ఇయర్ వచ్చే 26 జనవరి కల్లా ఈ అప్పు ఈయన చేసిన తాలూకా ఇదంతా క్లియర్ అయ్యి అడ్జస్ట్మెంట్ అవుతుంది. కనుక ప్రజలు దీన్ని గమనించి సహకరించాలని కోరుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు నాణ్యమైన విద్యుత్తును అందించి అన్ఇంటరప్ట్ విద్యుత్తు రైతులకు కానీ ప్రజలకు కానీ ఇస్తూ ఇప్పుడు ఎక్కడ కూడా కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తుంది. సో సహకరించండి, ప్రజలందరికీ కూడా సహకరించాలి అని కోరుకుంటూ ఈ వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేసి ఈ లేనిపోని శోకాలు ఈయన పెడుతున్నాడు. ఇదంతా జగన్ ఆడుతున్న హై డ్రామా, తప్పుదోవ పట్టించడమే వాళ్ళు మెయిన్ ఎజెండా. కానీ ప్రజలు అంత నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ నేను దీన్ని మీకు మీడియా ద్వారా తెలియజేయాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం, సెలవు. అన్నా ఉన్నారా? కేంద్ర మంత్రి గారికి అడిగాను కలిసి చేద్దామని, నువ్వే చేసే అన్నాడు. అందుకు చేసి లేకపోతే కలిసి అక్కడే ఇద్దాం అనుకున్నా.